ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్నారు. ఈ క్రమంలో మా అమ్మను కలిసేందుకు అనుమతించండి అంటూ న్యాయస్థానానికి కవిత అభ్యర్థించారు. తల్లితో పాటు కుమారును కలుసుకునేందుకు కూడా అనుమతించాలని న్యాయస్థానానికి కోరారు. ఈ మేరకు రౌస్ ఎవెన్యూ కోర్టులో కవిత తరపు న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేశారు. కవిత అభ్యర్థనకు న్యాయస్థానం అంగీకారం తెలిపింది. తల్లి శోభ, కుమారులు ఆదిత్య, ఆర్య, సోదరీమణులు అఖిల, సౌమ్య, వినుత, సోదరుడు ప్రశాంత్ రెడ్డిలను కలుసుకునేందుకు న్యాయస్థానాన్ని కవిత అనుమతి కోరారు. ఈ క్రమంలో తల్లి, కుమారులు, కుటుంబ సభ్యులను కలిసేందుకు కవితను న్యాయస్థానం అనుమతించింది. అయితే ఈడీ కస్టడీకి అనుమతించిన రోజు భర్త అనిల్, సోదరుడు కేటీఆర్, బావ హరీష్ రావు, కజిన్ బ్రదర్స్ పి శ్రీధర్, ప్రణీత్ కుమార్, పిఏ శరత్ చంద్రలను కలుసుకునేందుకు కోర్టు అంగీకరించిన విషయం తెలిసిందే. కస్టడీలో ఉన్న 7 రోజుల్లో ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల మధ్య బంధువులను కలుసుకునేందుకు కవితకు న్యాయస్థానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఎక్కువ మందిని కలవడం వల్ల దర్యాప్తుకు ఆటంకం కలుగుతుందని ఈ రోజు కవిత తాజా పిటిషన్పై విచారణ సందర్భంగా కోర్టు వ్యాఖ్యానించింది. దీంతో ముందుగా అనుమతించిన వారిలో కేటీఆర్ పేరుతో పాటు తల్లి, కుమారుడు, సోదరిమణులు అఖిల, సౌమ్య, వినుత, సోదరుడు ప్రశాంత్ రెడ్డి కలిసేందుకు అనుమతించాలని కవిత తరపు న్యాయవాదులు తెలిపారు. దీంతో ఆ మేరకు న్యాయస్థానం అంగీకారం తెలిపింది. మేడ్చల్ జిల్లా కీసర మండలం కరింగూడలో బీజేపీ పార్టీ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ఎంపీ లక్ష్మణ్ పాల్గొన్నారు. ఎక్కడికి పోయినా అయ్యా ఈసారి ఓటు మోడీకే వేస్తామని అంటున్నారని ఎంపీ లక్ష్మణ్ అన్నారు. టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ వారు కూడా మోడీకే ఓటు వేస్తామని అంటున్నారు అని గుర్తు చేశారు. బీఆర్ఎస్ అడుగు జాడల్లోనే ఇవాళ కాంగ్రెస్ నడుస్తున్నది, కేసీఆర్ యొక్క అడుగు జాడల్లోనే రేవంత్ రెడ్డి నడుస్తున్నారు. కానీ దీనికి ప్రత్యేకం కాదు. కాబట్టి మార్పు కావాలి, ఖచ్చితంగా మన జీవితాల్లో వెలుగు రావాలి, మన జీవితాలు బాగుపడాలంటే ఇవాళ మీరు ఆలోచన చేయండి. వాళ్ళ మొత్తం ఈ పార్టీలు ఎవరి కోసం పనిచేస్తున్న వాళ్ళ కేసీఆర్ తమ బిడ్డల కోసం పనిచేస్తా ఉంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి ఇవాళ సోనియా గాంధీ బిడ్డల కోసం పనిచేస్తున్నాం. నరేంద్ర మోడీ గారు మీ బిడ్డల భవిష్యత్తు కోసం పనిచేస్తున్నారు. కాబట్టి మీ బిడ్డల భవిష్యత్తు బాగుపడాలంటే లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, ప్రభుత్వ ఉద్యోగాలు. నోటిఫికేషన్ ఇస్తాము, నిరుద్యోగ భృతి కల్పిస్తాము అని యువతను నమ్మించి 100 రోజుల్లో హామీలన్నీ కూడా అమలు చేస్తామని ఇంతకుముందు చెప్పినట్టుగా సోనియా గాంధీ పుట్టినరోజు లోపలే అన్ని వాగ్దానాలు హామీలు నెరవేరుస్తామని చెప్పారు. మహిళలకు ప్రతి మహిళకు కూడా 2,500 రూపాయలు ఇస్తాం, ఇంటికి పంపిస్తాం. పెన్షన్లు, వృద్ధుల పెన్షన్లు 4,000 రూపాయలు పెంచుతామన్నారు. ఇవాళ అడిగితే తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ పెన్షన్లు ఇస్తాం. తెల్ల రేషన్ కార్డు ఏంటంటే అది ఇంకా తయారవుతున్నాయి చెప్తున్నారు. మేడ్చల్ జిల్లా కీసర మండల కేంద్రంలోని కరీంగూడ గ్రామంలో తెలంగాణ రైతుల సమావేశంలో మాజీ మంత్రి, బీజేపీ పార్టీ మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి ఈటెల రాజేందర్, డాక్టర్ లక్ష్మణ్ పాల్గొన్నారు. మల్కాజ్గిరి ప్రజల ఆశీర్వాదం తనపై ఉందని అన్నారు. ఎక్కడికి వెళ్లినా ఈసారి బీజేపీకి ఓటు వేస్తామంటున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనను బయటకు వ్యక్తి అని ప్రశ్నిస్తున్నారని, తాను లోకల్ అని తెలుసుకోవాలని తెలిపారు. మల్కాజ్గిరిలో బీజేపీ పార్టీ ఎంపీ గెలవడం ఖాయమని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మోడీ గారు ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తూ మల్కాగిరి చౌరస్తాలో గంటన్నర పాటు ఏ ర్యాలీ నిర్వహించిండ్రో లక్షలాది మంది ప్రజలు పిల్లా జల్లా అని అనకుండా వారికి స్వాగతం పలికిన తీరు, వారి పట్ల కురిపించినటువంటి ప్రేమ మామూలుగా లేదని చెప్పి స్వయంగా వారే ట్విట్టర్లో పెట్టుకున్నారు. నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో జరిగిన సభలో కావచ్చు, నాగర్ కర్నూలు సభలో కావచ్చు, అది ప్రస్ఫుటంగా కనబడ్డది. నేను గత 20 రోజులుగా ఈ ప్రాంతంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ ఉన్నాం. ఈ గ్రామం, ఆ గ్రామం, ఈ వార్డు, ఆ వార్డు అని తేడా లేకుండా అన్ని వర్గాల ప్రజలు కూడా ఒకటే మాట, ఈ దఫా మోడీ గారే మా ప్రధానమంత్రి ఉండాలని, మోడీ గారికే మా ఓటు అనే భావన కనబడతాం. బీఆర్ఎస్ పార్టీ మేము పార్టీ కార్యకర్తలం కావచ్చు, కాంగ్రెస్ పార్టీ మేము పార్టీ కార్యకర్తలం కావచ్చు, కానీ దేశ రక్షణ, దేశ ఔన్నత్యం, దేశ గొప్పదనం, దేశ ఎదుగుదల మోడీ గారు ప్రధానమంత్రి ఉంటేనే సాధ్యమైందని, ఇక్కడ ఎన్నికలు అయిపోయినాయి, ఈ దఫా ఎన్నికలు పెద్ద ఎన్నికలు, మోడీ గారి ఎన్నికలు, కేంద్ర ఎన్నికలు అంటున్నారు. కాబట్టి ఈ ఎన్నికల్లో, వచ్చే ఎన్నికల్లో పార్టీలతో, జెండాలతో సంబంధం లేకుండా, వ్యక్తులతో కూడా సంబంధం లేకుండా
మోడీ గారు భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు గెలిపించడానికి ఇలా ప్రజలు ముందుకు వస్తూ ఉన్నారు. ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా అధికార దుర్వినియోగం కోసం ప్రణాళికలు రూపొందించుకున్నా గతంలో మేము గొప్ప అని చెప్పుకునే ఇంకొక పార్టీ ఉన్నప్పటికీ కూడా ఇవన్నిటికీ ఇక్కడ చెల్లదు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టు పూర్తిగా రాజకీయ దురుద్దేశంతో కూడుకున్నదని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. కేసీఆర్ను ఇక్కడ కేజ్రీవాల్ను ఢిల్లీలో రాజకీయంగా దెబ్బతీసేందుకు బీజేపీ కుట్ర పడిందని విమర్శించారు. మద్యం పాలసీ కేసులో అసెంబ్లీ ఎన్నికల ముందు సాక్షిగా ఉన్న కవితను పార్లమెంటు ఎన్నికలకు ముందు నిందితురాలిగా మార్చడం రాజకీయ కుట్రలో భాగమేనన్నారు. ఈ కేసులో కవిత బాధితురాలు మాత్రమే, నిందితురాలు కాదని చెప్పారు. ముందు ఈడీ అధికారులు వచ్చారు, తర్వాత మోడీ హైదరాబాద్ కు వచ్చారు. మద్యం పాలసీ కేసులో ఎలాంటి ఆధారాలు లేవన్నారు. ఇక్కడ కేసీఆర్ గారిని, బీఆర్ఎస్ పార్టీని, అక్కడ కేజ్రీవాల్ గారిని, ఆ పార్టీని, అంటే దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారికి, బీజేపీకి ఎవరైతే ఎదురు తిరుగుతారో, ఎవరైతే కలిసి పనిచేయరో వాళ్లను లోబర్చుకోవటం, ఇబ్బంది పెట్టడమే పనిగా మరి బీజేపీ పాలన, నరేంద్ర మోడీ గారి పాలన కొనసాగుతుంది. అందులో భాగంగానే ఈ పార్టీని బలహీనపరచాలనే కుట్రలో భాగంగానే కవిత గారిని లిక్కర్ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఆ కేసులో ఎలాంటి ఆధారాలు లేకున్నా, పస లేకున్నా, పనికిమాలిన విషయాలు, ఎందుకంటే గత సంవత్సరం కవిత గారు స్వయంగా ఈడీ ఆఫీస్కి వెళ్ళి వారికి తెలిసిన విషయాలన్నీ కూడా క్షుణ్ణంగా అక్కడికి చెప్పిన తర్వాత కూడా అసెంబ్లీ ఎన్నికల ముందు పిలిపించి కవిత గారిని దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేసిండ్రు. ఆ రోజు సాక్షిగా పిలిచి మీకేం తెలుసు ఏంటి అని పిలిపించుకొని అసెంబ్లీ ఎన్నికల్లో లాభపడాలని బీజేపీ ప్రయత్నం చేసింది. నిజంగా తను దోషిగా ఉంటే, ఆ కేసుతోనే తనకు సంబంధం ఉంటే మరి ఆ రోజే అరెస్ట్ చేయాల్సింది. స్వయంగా తనే ఈడీ ఆఫీస్ వరకు, ఢిల్లీ వరకు పోయినా మరి ఆ రోజు అరెస్ట్ చేయకుండా పార్లమెంట్ ఎన్నికల ముందు అరెస్ట్ చేయడాన్ని మరి సభ్య సమాజం కూడా గమనించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. కవిత గారంటే నిజంగా ఒక విచిత్రమైన విషయం మీ దృష్టికి కూడా వచ్చిందో లేదో నేను గుర్తు చేయదలుచుకున్నా. నేను టీవీలోనే చూసిన, నాకు ఆ ఛానల్ పేరు గుర్తులేదు కానీ టీవీలోనే చూసిన. వాళ్ళు ఆ ఈడీ సంస్థ ఛార్జ్ షీట్ కానీ, కోర్టుకు వాళ్ళు సబ్మిట్ చేసిన విషయాలు కానీ, ఆ పేపర్ని వాళ్ళు స్క్రోల్ చేస్తూ ఉంటే నేను గమనించినాను. దాంట్లో చాలా స్పష్టంగా ఉంది. దయచేసి ఆ కాపీ నేను కూడా తెప్పించే ప్రయత్నం చేస్తా, మీకు పంపించే ప్రయత్నం చేస్తా. ఎంత దుర్మార్గం అంటే మన భారత సంస్కృతి ప్రకారం, మన దేశ సంస్కృతి ప్రకారం ఒక ఆడపిల్ల పెళ్ళి జరిగితే, ఆడపిల్ల పెళ్లి జరిగిన తర్వాత ఎవరింటి పేరు వాడతారండి? సరే, ఇక్కడ కల్వకుంట్ల కవిత గారు అఫిడవిట్ పెట్టకుండా తన తండ్రి గారి పేరు కొనసాగిస్తూ ఉన్నారు. కానీ వారి ఛార్జ్ షీట్లో ఎట్లా మెన్షన్ చేసినారంటే, వారి మీద ఆరోపణ చేస్తూ కల్వకుంట్ల కవిత డాటర్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ కల్వకుంట్ల చంద్రశేఖరరావు అని మెన్షన్ చేసినారు. ఇది ఒక్కటి చాలు, రాజకీయ కుట్ర దీని వెనకాల ఉంది అని చెప్పడానికి ఇది ఒక్కటి చాలు. ఎక్కడైనా చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ అని రాస్తారా అండి కేసులో? ఎక్కడైనా రాస్తారా అట్లా? డాటర్ ఆఫ్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు అంటే సరిపోద్ది. కానీ ఇంటెన్షనలీ వారి పేరు పక్కన డాటర్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ కల్వకుంట్ల చంద్రశేఖరరావు అని మెన్షన్ చేసినారు. తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారం అవాస్తవమని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. ఎన్ని సమస్యలు ఎదురైనా బీఆర్ఎస్ లోనే సాగుతూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని స్పష్టం చేశారు. ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో తనకెలాంటి సంబంధం లేదని వెల్లడించారు. హనుమకొండలో నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ తో కలిసి ఆయన పాల్గొన్నారు. కాంగ్రెస్ 100 రోజుల పాలనలో చేసిందేమీ లేదని, నీళ్లు లేక పంటలు ఎండుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ ఆరోపించారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు రామిడిరెడ్డి ఆధ్వర్యంలో చేవెళ్ల పార్లమెంటు బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు.
మహేశ్వరం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా తనను భారీ మెజార్టీతో గెలిపించిన అందరికీ సబితా ఇంద్రారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఇప్పుడు చేవెళ్ల పార్లమెంటు స్థానాన్ని బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోవడం కోసం కార్యకర్తలు మన ధైర్యంతో పనిచేయాలని ఆమెను కోరారు. చేవెళ్ల ఎంపీ స్థానానికి పోటీ చేస్తున్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులు ఇంతకు ముందుకు జరిగిన పార్లమెంటు ఎన్నికలలో కేసీఆర్ దయ వలన బీఫామ్ ఇస్తే బీఆర్ఎస్ ఎంపీలుగా గెలుపొంది లీడర్లు అయ్యారని, అలాంటి వారు టీఆర్ఎస్ పార్టీని కాదని వెళ్లిన వారికి ఓటుతోనే తగిన బుద్ధి చెప్పాలని ఆమె కోరారు. చేవెళ్ల పార్లమెంటు బీఆర్ఎస్ టికెట్ ఎవరికి ఇచ్చినా కలిసికట్టుగా పనిచేసే గెలుపుకు సహకరించాలని ఆమె తెలిపారు. మీరే క్యాండిడేట్ అన్నట్లు తిరిగి ఎవరైనా ఛాలెంజెస్ చేసినా బయట టాక్ అంతా నెగిటివ్గా ఉన్నా కూడా మన విజయమే ధ్యేయం అన్నట్టు సబితమ్మని గెలిపేయాలని కఠోరంగా పనిచేసిన మీకు అందరికీ కూడా మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఏమనుకున్నానంటే గౌరవ కేసీఆర్ గారు మన అధ్యక్షులు పార్లమెంట్ మెంబర్ని సభ్యుడిని మన పార్లమెంట్ సంబంధించిన క్యాండిడేట్ని డిసైడ్ చేసిన తర్వాత ఒక మీటింగ్ పెట్టుకుందాం అనుకున్నప్పుడు లక్ష్మీనరసింహారెడ్డి గారు ఫోన్ చేసి చెప్పారు, బడంపేట సంబంధించిన ముఖ్యమైన నాయకులను ఒకసారి పిలవండి, పిలిచి 24th మీటింగ్ కోసం అందరినీ రమ్మని రిక్వెస్ట్ చేయండి అని చెప్పినప్పుడు నేను కూడా ఖాళీగా ఉన్నానులే. రాత్రి 9:30 గంటల రామరెడ్డి ఫోన్ చేస్తే నేను ఖాళీగానే ఉన్నాను, వస్తానులే, వచ్చేసిపోతాను, ఒక 100 మంది కదా 60-70 మంది కూర్చున్నా పర్వాలేదు మాట్లాడిపోతాను అన్నాను. కానీ ఇక్కడికి వచ్చినాక మిమ్మల్ని చూస్తే మీరందరూ వచ్చి ఒకరొకరు జాయిన్ అవుతా ఉంటే మొన్న ఒక ధర్నా చేసినాం మనం మహేశ్వరంలో. సడన్గా నైట్ 10 o'clock అనుకొని ధర్నాకి వెళ్ళి ఉన్నాం. కొంతమందికి ఇన్ఫర్మేషన్ ఉంది, కొంతమందికి ఇన్ఫర్మేషన్ లేదు, కొంతమంది ఒక 150 మంది వచ్చి ఉంటారు అక్కడ. సో నెక్స్ట్ డే అవతల పార్టీలు కింద అన్ని మెసేజ్లు పెట్టడం అన్నట్టు సోషల్ మీడియాలో, ఓ గింతే నా సబితమ్మ బలం, ఓ గింతే నా సబితమ్మ బలం అని. సబితమ్మ బలం ఏంటో, బలగం ఏంటో, ఆ బలం ఏంటో మొన్న ఎన్నికల్లో చూశారు. అయినా కూడా వాళ్ళ కామెంట్ చేస్తూనే ఉంటారు. సో ఈరోజు ఇక్కడ చూడగానే ప్రతి ఒక్కరికి అదే చెప్తుంటాను నేను, కాన్స్టిట్యున్సీలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా సబితమ్మకున్న బలం ఏంటంటే తన క్యాడరే తన బలం అని చెప్తుంటారు. నా క్యాడరే నా బలం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత కొప్పుల ఈశ్వర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రేవంత్ రెడ్డి వీర్రవీగే మాటలు మాడుకోవాలని హితో పలికారు. ఆయన మాట్లాడే భాషపై క్రిమినల్ కేసు పెట్టి జైలుకు పంపించాలన్నారు. తమ పార్టీ అధినేత కేసీఆర్ ఏదో తప్పు చేసినట్లుగా చెప్పడం మూర్ఖత్వమే అబ్బోతుందన్నారు. విచారణల పేరుతో గత కేసీఆర్ ప్రభుత్వం తీసుకువచ్చిన పథకాలను ఎగ్గొడుతున్నారని విమర్శించారు. ఈ రాష్ట్రంలో జరిగినటువంటి, ఈ రాష్ట్రంలో అమలు చేసినటువంటి సంక్షేమం కావచ్చు, అభివృద్ధి కావచ్చు, ఈ నిమిషానికైనా మీరు అమలు చేసినరా? ఎక్కడన్నా ప్రజలకు ఒక మంచి కార్యక్రమాన్ని అందించినటువంటి దాఖలాలు ఉన్నాయా? ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలి. గడిచిన ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం ఏదో తప్పు చేసినట్టు ప్రతి వ్యవస్థలో తప్పునెత్తి చూపించేటువంటి ప్రయత్నం చేసేటువంటి మీ మూర్ఖత్వానికి ప్రజలు ఖచ్చితంగా ఏదో ఒక సమయంలో తప్పకుండా బుద్ధి చెప్తారు. అంటే మీరు మాట్లాడే మాటలు ఎట్లున్నాయంటే చాలా చాలా గొప్ప విషయాలు మేము చేసినటువంటి వాళ్ళ లెక్క మాట్లాడుతున్నారు. ఏంది మీరు చేసింది? ఏం చేస్తారో చెయ్యండి. మీ 6 గ్యారంటీలు ఖచ్చితంగా అమలు చేస్తారా? 100 రోజులు గడిచినాయి, దానికి అతి గతి లేదు. తర్వాత గతంలో అమలు చేసినటువంటి ప్రతి పథకం మీద ఇవాళ మీరు ఎంక్వైరీల పేరిట దాన్ని ఎగబెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. గతంలో ఎవరైతే బలహీన వర్గాలు ఉన్నారో గొల్ల కుర్మ వాళ్లకు గొర్రెలు ఇచ్చినాం. ఇప్పుడు మీరు ఇస్తారా అయ్యారా చెప్పరు, కానీ దాని మీద మాత్రం ఎంక్వైరీ చేస్తారు. మత్స్యకారులకు మోడీ రాహుల్ గాంధీపై అబద్దాలు మాట్లాడారని, జగిత్యాలలో జరిగిన సభలో మోడీ మతపరమైన అంశాలు మాట్లాడారని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు నిరంజన్ తీవ్ర ఆరోపణలు చేశారు. జగిత్యాలలో మోడీ మాట్లాడిన అంశాలు ఎన్నికల కోడ్కు విరుద్ధమన్నారు. ఈ విషయాలపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తున్నామని, మతపరమైన ఆరోపణలు చేయవద్దని సూచించారు. నుండి మన దేశంలో, యావత్ దేశంలో కూడా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది అమల్లో ఉంది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం నియమ నిబంధనలు ఉంటాయి. ఆ నియమ నిబంధనలు అనేది ప్రతి పొలిటికల్ పార్టీ, ప్రతి నాయకుడు కూడా పాటించాలి. మోడీ గారు ఏదైతే మాట్లాడటం జరిగిందో అది మోడల్ కోడ్ ఆఫ్
కండక్ట్కు ఎన్నికల నియమావళికి విరుద్ధంగా మాట్లాడటం జరిగింది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్లో ఏముందంటే ఎవరు కూడా మతపరమైనటువంటి వ్యాఖ్యలు చేయకూడదు, మతపరమైనటువంటి ఫీలింగ్స్ను రెచ్చగొట్టే ప్రయత్నం చేయొద్దన్నమాట చాలా స్పష్టంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ చాప్టర్ 4.4.2 బిలో రెండవ అంశంగా చాలా స్పష్టంగా ఉంది. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో తెలంగాణలో రాజకీయం మరింత రసవత్తరంగా మారుతుంది. రాష్ట్రంలో ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు, సవాలు, కౌంటర్లతో పొలిటికల్ వెదర్ను మరింత హీటెక్కిస్తున్నారు. ఇప్పటికే కొందరు అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతూ ప్రత్యర్థులపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఈ క్రమంలోనే దేశంలోని అతిపెద్ద పార్లమెంటు స్థానమైన మల్కాజ్గిరి బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ ప్రచారం హోరెత్తిస్తున్నారు. అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలపై ఫైర్ అవుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. సీఎం రేవంత్ రెడ్డికి దమ్ముంటే మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థిని ప్రకటించాలని ఛాలెంజ్ చేశారు. మల్కాజ్గిరిలో తనపై పోటీ చేయించేందుకు కాంగ్రెస్ డబ్బు ఉన్న అభ్యర్థి కోసం కాంగ్రెస్ వెతుకుతుందని ఈటెల ఆరోపించారు. ఇవి డబ్బు సంచులు, ధర్మానికి మధ్య జరిగే ఎన్నికలని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక నీటి బుడగ అని ఈటెల ఎద్దేవా చేశారు. అధికారం కోసం ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అమలుకు సాధ్యం కాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిందని ఫైర్ అయ్యారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ ఎప్పట్లోగా అమలు చేస్తారో చెప్పాలని ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా ఈటెల డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ కు జులక్ల మీద జులకులు తగులుతున్నాయి. నేతలు వరుసగా పార్టీని వీడుతున్నారు. కొందరు కాంగ్రెస్ లో చేరుతుండగా మరికొందరు బీజేపీలో చేరుతున్నారు. ఇప్పటికే పలువురు కార్పొరేటర్లు, మున్సిపల్ చైర్మన్లు, 5 సిట్టింగ్ ఎంపీలు బీఆర్ఎస్ ను వీడారు. ముఖ్యంగా పార్టీ బలంగా ఉన్న గ్రేటర్ హైదరాబాద్ లోనూ షాక్ ఇస్తున్నారు నేతలు. మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ దంపతులు, పలువురు కార్పొరేటర్లు, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరిన సంగతి తెలిసిందే. లేటెస్ట్ గా కార్వాన్ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ ఠాగూర్ జీవన్ సింగ్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు అధినేత కేసీఆర్ కు లేఖ రాశారు. తనకు 2 సార్లు కార్వాన్ నుంచి పోటీ చేసే అవకాశం ఇచ్చినందుకు కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. దేశవ్యాప్తంగా నిర్వహించే శ్రీ సనాతన వేదాంత జ్ఞాన సభలు ఈ సంవత్సరం బడంగ్పేట్ కార్పొరేషన్ బాలాపూర్లోని ఎస్పీఆర్ కన్వెన్షన్ హాల్లో 98వ శ్రీ సనాతన వేదాంత జ్ఞాన సభలు నిర్వహించనున్నారు. శ్రీ వ్యాసశ్రమ తృతీయ పీఠాధిపతులు పూజ్యశ్రీ పరిపూర్ణానందగిరి స్వాముల వారి ఆధ్వర్యంలో సనాతన వేదాంత జ్ఞాన సభలను నిర్వహించనున్నారు. హైదరాబాద్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు సరాబు లక్ష్మణ్ గుప్తా సౌజన్యంతో జ్ఞాన సభలతో పాటు యజ్ఞాలు, ఉపన్యాసాలతో నిర్వహిస్తున్నారు. సనాతన జ్ఞాన సభలు జరుగుతున్నందున తెలంగాణ రాష్ట్రంలోని మరి ఇతర రాష్ట్రాలలోని 50 మంది భక్తులందరూ వారి వారి బంధుమిత్రులకు ఈ కార్యక్రమం గురించి తెలియచేయనున్నారు. ఈ కార్యక్రమం విజయవంతం చేసి ఈశ్వర అనుగ్రహానికి, గురుకృపకు పాత్రులు కాగలరని సరాబు లక్ష్మణ్ గుప్తా తెలిపారు. ఈ కార్యక్రమంలో నార్ల శ్రీనివాస్, తేరెటిపల్లి శ్రీనివాస్, బొప్పన కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఎస్పీఆర్ కళ్యాణ మండపం, సామల బాబురెడ్డి లక్ష్మీ కన్వెన్షన్ సెంటర్ సామల రంగారెడ్డి గారు, అలాగే ప్రస్తుతం దాన్ని నడుపుతున్నటువంటి సూర్యశెట్టి శ్రీనివాస్ గారు, వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఆ కళ్యాణ మండపంలో ఆ కార్యక్రమం జరుపుకోవడానికి మనకి చక్కగా అవకాశం ఇచ్చారు. ఈ విధంగా ఈ కార్యక్రమం ఈ నెల 25, 26, 27 తేదీల్లో మరి జరగబోతుంది. అనేక ప్రాంతాల నుంచి భక్తులు వేలాది మంది వస్తారు. మరి వారందరినీ కూడా మేము చక్కగా వసతి, భోజన సౌకర్యాలన్నీ ఏర్పాటు చేసి వారిని గౌరవించడానికి ప్రయత్నం చేస్తాం. మరి మీడియా విలేకరులైనటువంటి మీ అందరూ కూడా ఈ కార్యక్రమానికి మీ యొక్క వంతుగా మరి ప్రజలందరికీ కూడా తెలియజేయాలంటే ఈనాడు మీడియా పవర్ఫుల్ ఇది కాబట్టి మీరందరూ కూడా ఈ కార్యక్రమానికి మీ వంతు సహకరించవలసిందిగా హృదయపూర్వకంగా కోరుచున్నాం. బంజారాహిల్స్ లోని గల లేబుల్స్ ప్యాప్ యాప్ స్పేస్ లో కొలువుదీరిన డిసన్స్ పటోలా ఆర్ట్స్ ఎగ్జిబిషన్ ను నటి బిగ్ బాస్ తెలుగు 7 ఫేమ్ అశ్విని శ్రీ ప్రారంభించారు. విభిన్నమైన హ్యాండ్లూమ్ చీరలతో పాటు ముఖ్యంగా పటోలా ఆర్ట్ చీరలు, డిజైనర్ వేర్ వస్త్రోత్పత్తులను ఒకే వేదికలో ప్రదర్శించడం అభినందనీయమన్నారు. నేటి తరం ఫ్యాషన్ ప్రియులకు నేరుగా వీవర్ నుండి వినియోగదారునికి అందించేందుకు ఏర్పాటైన ఈ ప్రదర్శన ప్రతి ఒక్కరూ సందర్శించాలని, అప్పుడే చేనేతకారుల కష్టానికి తగిన ఫలితం తమ వంతు కృషిగా ఇవ్వగలమన్నారు. డీసన్స్ పటోలా ఆర్ట్స్ ఎక్స్పో నిర్వాహకుడు బవిన్ మాక్వంతా మాట్లాడుతూ నేత కార్మికులను ప్రోత్సహించడంతో పాటు చేనేత పరిశ్రమకు మార్కెట్ను అందించడమే ఎగ్జిబిషన్ యొక్క ప్రధాన సామాజిక లక్ష్యమని ఆయన వివరించారు. ఈ నెల 27వ తేదీ వరకు ప్రదర్శన కొనసాగుతుందని బవిన్ మాక్వానా తెలిపారు.
So you were talking. फर्स्ट हम लोग गुजरात से आए हैं। हमारा यहाँ पर एग्जीबिशन लगा है हैदराबाद में। 9 डेज का हमारा एग्जीबिशन है। हम लोग व्यूअर्स हैं। यहाँ पर बंजारा हिल्स में लेबल द पॉपअप स्पेस करके स्पेस है, वहाँ पर हमारा 9 डेज एग्जीबिशन रहेगा। पूरा प्रीमियम साड़ी का हमारा कलेक्शन है। 2000 अब साड़ी का कलेक्शन लेके आए हैं आपके लिए हम लोग, और पूरा प्रीमियम कलेक्शन रहता, बांधनी रहता, पटोला साड़ी रहता, पेटनी रहता, ऐसे डिफरेंट वेराइटीज हम लोग आपके लिए लेके आए हैं यहाँ पर। హలో గైస్, నేను మీ బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టెంట్ అశ్వినిని. సో ఈరోజు నేను డీసెన్స్ పటోలా ఆర్ట్ ఎగ్జిబిషన్కి వచ్చేసాను. ఇక్కడ చాలా మంచి కలెక్షన్ ఉందండి. అంటే యాక్చువల్గా మనం సౌత్లో ఉండే కలెక్షన్ అయితే నేను చూడలేదు. ఇదంతా నార్త్ నుంచి వచ్చిన గుజరాత్ అట్లాంటి వీవింగ్, రాజస్థాన్ అన్ని ప్లేసెస్ నుంచి వచ్చాయి. అండ్ బాంధిని టైప్ అవన్నీ చాలా చాలా బాగున్నాయి. ఇఫ్ యూ వాంట్ లైక్ న్యూ కలెక్షన్స్ హియర్, ప్లీజ్ కమ్ చెక్ ఇట్ అవుట్. ఈ తాజ్ కృష్ణ ఆపోజిట్ లేన్లోనే ఉంది. అండ్ పెద్ద పెద్ద బ్యానర్స్ ఉన్నాయి మీకు. సో మీరు ఇక్కడికి వస్తే మీకు తెలిసిపోతుంది అడ్రస్ కూడా. అండ్ ఇది 9 డేస్కే ఉంది. సో హరీ అప్ గైస్, 9 డేస్ మంచి మీకు ఒకవేళ లైక్ సౌత్ ఇండియన్ కాకుండా అంటే లైక్ డిఫరెంట్ కలెక్షన్, చాలా చాలా కలెక్షన్ అయితే చాలా బాగుంది. యూ వాంట్ టు చెక్ ఇట్ అవుట్, ప్లీజ్ కమ్ హియర్. చాలా బాగుంది కలెక్షన్ అయితే. థ్యాంక్ యూ సో మచ్. ఎలాంటి టైప్స్ నచ్చాయి మేడం? నాకు బాగా గట్కేసర్ మున్సిపల్ పరిధిలో 13వ వార్డులో 9 లక్షల నిధులతో యూజీడీ పనులను గట్కేసర్ మున్సిపల్ చైర్పర్సన్ జంగయ్య యాదవ్, స్థానిక వార్డు కౌన్సిలర్ జహంగీర్ పరిశీలించారు. గత కొన్ని సంవత్సరాలుగా 13వ వార్డులో ఉన్న ప్రధాన సమస్య డ్రైనేజీ నీరు రోడ్డుపైకి ప్రవహించడంతో వార్డు ప్రజలకు చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. 9 లక్షల నిధులతో డ్రైనేజీ పైప్లైన్ గతంలో శంకుస్థాపన చేయడం, పైప్లైన్ పనులు పూర్తి కావస్తున్న సందర్భంగా మరొకసారి పనులను పర్యవేక్షించి మరమ్మతులు చేయాలని అధికారులను కాంట్రాక్టర్లకు సూచించారు. కంటోన్మెంట్ కు జరిగే ఉప ఎన్నికల్లో ఈసారి అన్ని రాజకీయ పార్టీలు తమ టికెట్లను మాదిగలకే కేటాయించాలని కంటోన్మెంట్ దళిత సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు దళిత సంఘాల నేతలు ఇటుక కిషన్, అజిత్ కళ్యాణ్, ఇటుక గోపి మాదిగలు రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో అధిక శాతం జనాభా మాదిగలే ఉన్నారని, రాజకీయ పార్టీలు మాత్రం మాలలకే ప్రాధాన్యం ఇస్తున్నారని మండిపడ్డారు. ఈసారి ఎలాగైనా మాదిగలకు టికెట్లు కేటాయించాలని, లేని పక్షంలో మాదిగ జాతి ఒక తాటిపై నిలిచి అన్ని పార్టీల అభ్యర్థులకు మాదిగల తడాకా చూపిస్తామన్నారు. త్వరలోనే ఈ విషయంపై నియోజకవర్గ వ్యాప్తంగా దళిత సంఘాల నేతలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తామని, అందులో మాదిగల తరపున భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామని వెల్లడించారు. సమావేశంలో ఎంఆర్పీఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అజిత్ కళ్యాణ్, హైదరాబాద్ జిల్లా అధికార ప్రతినిధి రొట్టెల సునీల్, శ్రీకాంత్, శివ, మురళి, రాజు తదితరులు పాల్గొన్నారు. లీడర్లను చేయదని నేను ఫిక్స్ అయిందా అంటే వాళ్ళు అట్లా పార్టీలు అనుకుంటున్నారా? మా ఒక మాదిగ వర్గానికి టికెట్ రావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. ఇదే కంటోన్మెంట్లో 50 సంవత్సరాల నుంచి మా ఒక మాదిగ ఎమ్మెల్యేలు లేరు. ఈ యొక్క మాదిగ ఎమ్మెల్యేని మేము అందరం మాదిగలను ఏకమై ఇప్పుడు గత 2-3 రోజులనే మేము రౌండ్ టేబుల్ సమావేశము, ఏ పార్టీ లేకుండా, ఏ సంఘం లేకుండా మాదిగలంతా ఏకమై మా ఒక మాదిగ జనామాని మేము ఏకం చేసి రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి మేము మా యొక్క డిమాండు మాదిగలకు టికెట్ రావాలా, మాదిగలకు టికెట్ ఇచ్చిన పార్టీ ఏ పార్టీ అని ఉండని మేము మా పరంగా మేము గెలిపించుకుంటాం, మాదిగలంతా ఏకం చేస్తాం. ఈ యొక్క పార్టీలో మేము ఒకటే బుద్ధి చెప్తున్నాము, ఇంకా వారసత్వం వద్దు. తండ్రి చనిపోతే బిడ్డ, బిడ్డ చనిపోతే అక్క, చెల్లె అనుకుంటే ఇది కాదు. కంటోన్మెంట్లో ఇంకా లీడర్లు, పార్టీలు ఇవన్నీ గుర్తించి ఈ యొక్క మా మాదిగలకు అవకాశం ఇవ్వాలని చెప్పి మేము ప్రధాన డిమాండ్ చేస్తున్నాము. మా మాదిగలందరినీ ఏకం చేసి త్వరలోనే మేమంతా ఒకటై మాదిగ సత్యేందో చూపెడతాం. ఏడాది కాలంగా నకిలీ ఎస్ఐగా చలామణి అవుతున్న యువతిని సికింద్రాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. నల్గొండ జిల్లా నార్కట్పల్లికి చెందిన యువతి మాలవిక నిజాం కాలేజీలో డిగ్రీ పూర్తి చేసింది. 2018లో ఆర్పీఎఫ్ ఎస్ఐ పరీక్ష రాసి దాదాపు అన్ని అర్హతలు సాధించింది. కానీ మెడికల్ చెకప్లో దృష్టి లోకపోవడం కారణంగా తిరస్కరణకు గురైంది. అయితే అప్పటికే తల్లిదండ్రులతో పాటు బంధువులకు తాను ఎస్ఐ అవుతున్నట్లు చెప్పుకుంది. తన పరువు పోతుందని భావించిన మాలవిక ఎస్ఐ యూనిఫామ్ కుట్టించుకోపోవడంతో పాటు నకిలీ ఐడీ కార్డు చేయించుకుని ఎస్ఐగా చలామణి అవుతున్నది. ఈ క్రమంలో పెళ్లి సంబంధం చూసేందుకు సదరు యువతి యూనిఫామ్లోనే వెళ్లింది. అయితే ఆ అబ్బాయి తరపున బంధువులపై అధికారులను సంప్రదించగా యువతి మోసం బయటపడింది. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఆర్పీఎఫ్ పోలీసులు మాలవికను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఫేక్ ఐడెంటిటీ కార్డుతో మాకు కంప్లైంట్ ఇచ్చారు. సో దాని మీద ఆ కంప్లైంట్ మీద మేము నిన్న ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తే మార్నింగ్ మాకు సికింద్రాబాద్ ఆ రైల్వే స్టేషన్ ప్రైమసీస్లోనే ఫుడ్ బ్రిడ్జ్ దగ్గర ఈ అమ్మాయి కనిపించింది. సో వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్లో ఇచ్చినటువంటి
ఎవిడెన్స్ ప్రకారం చూస్తే ఈ అమ్మాయి సేమ్ ఉంది. సో తర్వాత మేము మా పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేసి తెలిసింది ఏంటంటే ఈ అమ్మాయి పేరు జడల మాళవిక, 25 years. ఈ అమ్మాయి రెసిడెంట్ ఆఫ్ నార్కెట్పల్లి. ఈ అమ్మాయి నిజాం కాలేజీలో ఎంఎస్సి కెమిస్ట్రీ కంప్లీట్ చేసింది. 2018లో కరోనా టైంలో ఈ అమ్మాయి ఆర్పిఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్ట్కి అప్లై చేసుకుంది. అయితే ఈ అమ్మాయికి స్క్వింట్ అయి ఉండటం వల్ల, మెల్లకన్ను ఉండటం వల్ల ఈ అమ్మాయిని మెడికల్లో తీసేశారు. బట్ ఊర్లో అప్పటికే ఈ అమ్మాయి చెప్పుకుంది అనమాట, నేను ఆర్పిఎఫ్ ఎస్ఐని అవుతున్నా అని చెప్పేసి. పేరెంట్స్ కూడా హ్యాండిక్యాప్డ్, ఇద్దరు, ఒక బ్రదర్ ఉన్నాడు, ఇంటర్ చదువుతున్నాడు. సో ఇక వాళ్ళందరూ కూడా మంచి హోప్లో ఉన్నారు ఈ అమ్మాయి ఎస్ఐ అయిపోతుంది అని చెప్పేసి. ఇంకా వాళ్ళని ఇంకా బాధ పెట్టడం ఇష్టం లేక ఈ అమ్మాయి దాన్ని కంటిన్యూ చేసేసింది. సో తర్వాత మరి మీ ఆఫీస్కి ఎందుకు వెళ్ళట్లేదు, మరి సెలెక్ట్ అయ్యావు కదా అని పేరెంట్స్ అడిగితే ఎమ్మటి ఎల్వి నగర్లో ఒక యూనిఫామ్ కుట్టించుకుంది. రోజు ఈ ఆర్పిఎఫ్ వాళ్ళని చూస్తుంది, వీళ్ళ యూనిఫామ్ వీళ్ళు ఏంటని. సేమ్ అలానే ఒక యూనిఫామ్ కుట్టించుకొని ఒక ఐడి కార్డు కొత్తపేటలో రెడీ చేయించుకొని ఇక అప్పటి నుంచి నేను ఆర్పిఎఫ్ ఎస్ఐన్ అని చెప్పేసి పల్నాడు ఎక్స్ప్రెస్ కొన్ని ట్రైన్స్ ఉన్నాయి ఈ అమ్మాయి స్పెసిఫిక్గా, ఆ ట్రైన్లలో ఎక్కటం తిరగటము. ప్రస్తుతానికైతే ఈరోజే చేశాం కాబట్టి ఇంకా డీటెయిల్స్ తెలియదు. తర్వాత మేము పోలీస్ కస్టడీ తీసుకొని ఏమైనా మిస్యూజ్ చేసిందా అనేది మేము తెలుసుకుంటాము. నిత్యం ప్రయాణికులతో రద్దీగా ఉండే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ల్యాప్టాప్ల దొంగను రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి 7 లక్షల రూపాయల విలువైన 10 ల్యాప్టాప్లు, సెల్ ఫోన్లతో పాటు ఓ ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు. రైల్వే స్టేషన్లో వేచి చూసే ప్రయాణికులతో పాటు రైల్లో ప్రయాణించే వారి లక్ష్యంగా నిందితుడు చోరీలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. కర్ణాటకకు చెందిన శ్రీశైల బోసాగిగా నిందితుడిని గుర్తించారు. ఇటీవల కాలంలో ల్యాప్టాప్లు పోతున్నాయంటూ సికింద్రాబాద్ రైల్వే పోలీసులకు ఫిర్యాదులు వస్తున్నాయి. దీంతో పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టి నిందితుని అదుపులోకి తీసుకున్నారు. సాధారణ ప్రయాణికుడిగా రైల్లో ప్రయాణిస్తూ ప్రయాణికుల ల్యాప్టాప్లను నిందితుడు చోరీ చేస్తున్నాడని రైల్వే పోలీసులు తెలిపారు. రైలు ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా చోరీకి గురైతే వెంటనే సమీపంలోని రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు.